ఎండలో పెనం పెట్టి మేము వేసిన ఆమ్లెట్ అయితే సక్సెస్ అయినట్టే ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా బాబు అయితే యూట్యూబ్లో చూసాడంటండి, ఎవరో ఒక ఆవిడ దోసేయడం ఎండలో పెట్టి. నేను యూట్యూబ్లో ఒక వీడియో అయితే చూసానండి. ఒక ఆవిడ అయితే బియ్యం కడిగి పెట్టి ఎండలో పెట్టి రైస్ అయితే కుక్ చేసిందండి. సో మనం కూడా ఒక చిన్న ప్రయోగం చేద్దామని చెప్పి మా బాబుని అయితే కరెక్ట్గా మార్నింగ్ 9 o'clockకి బిల్డింగ్ పైకి అయితే పెనం పంపించానండి. నెక్స్ట్ మళ్ళీ పావుతకు 2ంటికి తిరిగి నేను మళ్ళీ బిల్డింగ్ పైకి అయితే కళ్ళు కూడా తెరవలేకపోతున్నామండి, అంత ఎండగా ఉంది. మన ఎక్స్పెరిమెంట్ హిట్ అవుద్దో ఫట్ అవుద్దో చూద్దామండి. ఫైనల్గా ఇదిగోండి బిల్డింగ్ పైకి అయితే వచ్చేసామండి. చాలా ఎండగా ఉంది, కాళ్ళు కాలిపోతున్నాయండి అసలు. అదిగోండి పెనం ఎండకైతే చాలా హీట్గా ఉందని అయితే చేపెట్టి చూశాను. నెక్స్ట్ ఇదిగోండి ప్రయోగం అయితే స్టార్ట్ చేశాను. ఎగ్ అయితే పగలగొట్టాను, పెనం మీద అయితే వేసానండి. అదిగోండి కాసేపటికైతే ఇది ఇలా తయారైందండి. మొత్తం పెనం అంతా అయిపోయింది. అదిగోండి అలాగా తిప్పడం అయితే స్టార్ట్ చేశాను. ఏదో కొద్దిగా ఆమ్లెట్ లాగా అలా వచ్చింది, తీసానండి. మరి హిట్ అయిందో ఫట్ అయిందో మా ఎక్స్పెరిమెంట్ మీరే చెప్పాలి కామెంట్ బాక్స్లోని. దీన్ని బట్టి ఏమర్థమైందంటే సన్తో గేమ్స్ ఆడకూడదని నాకు అర్థమైందండి. ఇదిగోండి ఫైనల్గా మా ఆమ్లెట్ అండి. చాలా ఎండగా ఉందండి. ఇదిగోండి కొద్దిగా వైట్ సన్ అయితే కొంచెం ఇంకా కారుతూనే ఉంది. ఫుల్గా ఆమ్లెట్ అయితే రెడీ కాలేదు. ఫైనల్గా సన్తో గేమ్స్ ఆడకూడదని మట్టుకు అర్థమైందండి ఆ ఎండ బట్టి చూసిన తర్వాత. మేము చేసిన ఎక్స్పెరిమెంట్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తే వస్తానండి కంపల్సరీగాని. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.